హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తారక్ సునీల్. సో ఈ మధ్య మేము అన్ని షూటింగ్స్ చేస్తున్నాం కదా, మాకు ఫ్యామిలీ బ్లాగ్ వచ్చిందనమాట. ఫ్యామిలీ షూట్ ఏంటంటే ఇది. సో ఈ చూస్తున్నారు కదా స్క్రీన్ పైన, వీళ్ళిద్దరు వచ్చేసి 60+ ఉన్న కపుల్స్ అనమాట. ఏది కనబడది, మస్తు మెయింటైన్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళది ఏంటంటే షష్టి పూర్తి అంటారు కదా, షష్టి పూర్తి చేసుకుంటున్నారు విత్ మోడర్న్ స్టైల్ అనమాట. వాళ్ళు మాకు ఇచ్చిన కాన్సెప్ట్ అయితే 3 జనరేషన్ని కవర్ చేయాలని చెప్పారు. సో ఒకళ్ళు వీళ్ళ లవ్ స్టోరీ ఎలా మొదలైంది అనేది ఒక కథ రాసి అక్కడ చార్మినార్ దగ్గర షూట్ చేయడం జరిగింది. ఇది నేనే, మీకు అందరికీ తెలుసు కదా, నేను మీ తారక్ అని. సో ముంగట పడితే కెమెరామెన్ కూడా మా హరీష్ గారు. సో వాళ్ళకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఇలా మామూలుగా బ్లాగ్ తీసుకోవడం జరిగింది అనుకుంటాం. కానీ షూటింగ్స్ అనేది చాలా డిఫరెంట్ మైండ్ సెట్తో నడుస్తాయి అనమాట. వాళ్ళకి నేను షార్ట్ చెప్పిన తర్వాత స్లో మోషన్లో తీసుకున్న షార్ట్ ఇది. మీరు చూడండి, అలా అస్సలు ఏజ్ కనబడతలేదు. కానీ కెమెరా ముందు చాలా స్టైల్గా ఫీల్ అయ్యారు. కానీ అవుట్పుట్ అయితే మస్త్ బెటర్గా వచ్చింది. అవుట్పుట్ కూడా పెడతాను. సో అలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము మేము. వారికి 6:30 లోపు అక్కడ షెడ్యూల్ ఉన్న తర్వాత అన్నీ సెట్ చేసుకొని మనకి ఏ షాట్ ఏం కావాలో పేపర్ వర్క్ అంతా వేసుకున్న తర్వాతనే మేము అనేది సిద్ధమవుతాం అనమాట. మధ్యలో చేసిన షార్ట్స్ అప్పుడప్పుడు పని చేస్తుంటాను. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ మేము షూట్ చేసుకున్నాం. ఇక్కడ మాకు ఆల్మోస్ట్ 12 o'clock దాకా, 6:30 12 దాకా అక్కడ ఉన్న తర్వాత ఇక మాకు లంచ్ బ్రేక్ తీసుకోవాలని మేము వెళ్తూ షాగ్ హౌస్ దగ్గర మా టీం మొత్తం. సో వాళ్ళు మాకు చెప్పారు, మీరు ఇష్టమైన హోటల్లో తినండి, సో మీ టేస్ట్ మాకు తెలియదు కదా అని మాకు కోసం కపుల్ ఆఫ్ పేమెంట్ ఇచ్చి, సో అలా షాగ్ హౌస్లో మేము మొత్తం ఒక 8 members అనమాట. 2 జంబోలు తీసుకున్నాం, గట్టిగా తగిలిచ్చేసినాం సిగ్గుపడకుండా. ఎందుకంటే ఎంత ఎనర్జీ ఉంటే అంత వర్క్ చేయడానికి అవుతుంది, లేకపోతే కష్టం. ఎందుకంటే షూటింగ్ స్పీడ్ అనేది హీరో హీరోయిన్ అయినా పక్క కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు అయినా వాళ్ళు డల్గా ఉన్నా కానీ కొద్దిగా నవ్వుపించి ఏదైనా మేనేజ్ చేయొచ్చు. కానీ మా ఒంట్లో ఇంత శక్తి లేదనుకో, టెక్నికల్గా కెమెరామ్యాన్ కానీ లైట్ మ్యాన్ కానీ సుస్థ అయిపోతుంది, స్టోరీ అంతా మారిపోతుంది. సో అందుకే మేము గట్టిగా తిన్నాం, అక్కడ ఎంజాయ్ చేసుకున్నాం. తిండిగా అయితే సిగ్గుపడేదే లేదు. ఓకేనా. సో ఇది చూస్తురుగా, నేనే ముంగట పెట్టుకున్నా. చాలా ఏ మాట కామాట, బిర్యానీ అంటే షాగ్ హౌస్ బిర్యానీ, దానికి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. నాకైతే చాలా ఇష్టం. మీరు బిర్యానీలో ఏది ఇష్టం ఉంటుందో చెప్పండి. నాకైతే బేసికలీ మటన్ తప్ప ఏ బిర్యానీ తినంత కిక్ రాదు. ఇంకోటి షాగ్ హౌస్లో ఉన్న దమ్ము, షాగ్ హౌస్ ఫ్లేవరే, దానికి మించిన బిర్యానీ స్పాట్ ఉండదు. ఆ రోజు మేము వెళ్తున్న త్రోవలో మహిదీపట్నంకి టౌరీ చౌకీకి మధ్యలో మనం వెళ్తాం కదా, అక్కడ దొరికింది. ఫస్ట్ పిస్తా హౌస్కి వెళ్ళాం మేము. కానీ నేను అన్నాను మా టీంతో, పిస్తా హౌస్ అయితే మనం పిచ్చలన్నీ ప్రకారం అయిపోతాయి భయ్యా, రేపు ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. మామూలుగా అలా వీడియో తీసుకున్న సంగతి తెలియదు. ఇది మా డిష్, ఇది మా మెంబర్స్. చూడండి పర్ఫెక్ట్గా. నా పక్కోడు అయితే సురేష్ అంటాడు, మామూలుగా చంపడబోయా, పరబ్రహ్మ స్వరూపం అని అంటాడు. అన్నము ఇంత వేస్ట్ చేసినా, పక్కోడు వేస్ట్ చేసినా పక్కోడు ప్లేట్లకి కూడా తినేస్తాడు. అంత ఇష్టం మనోడికి బిర్యానీ అంటే. సో అలా మేము ఇక తెలుసుగా తింటుంటే దునియా ముచ్చట్లు వెళ్తుంటాయి. ఏం చేద్దాం, నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎలా ఉందాం అది అని. మావాడు చూడు, ప్లేట్లు లేపి మరీ తింటుండు, ఫంక్షన్ హాల్లో తింటున్నట్టు. నాకు తెలుస్తుంది, నాకు తెలియదు పరిస్థితి ఏమవుతుంది అనేది. సో అలా ఇక అయిపోయింది. మజాక్ చేసుకుంటూ అక్కడ బిల్ అయితే 2005. లొకేషన్ తీసుకొచ్చిండు మా హరీష్ అన్న. చూడురి, ఇలా ఉంటది. వా వానా వా, ఏం లొకేషన్ అన్న. కొత్త సాంగ్ ఇంట్రడక్షన్ షాట్ కోసం వచ్చినాం. వా 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 వా, పిచ్చి లేచిపోతుంది. వా వా, క్యా సీనరీ है रवि, సూపర్ లొకేషన్ రా హరీష్ గా. వా సురేష్, అక్కడికి స్టార్టింగ్ నుంచి వచ్చిన
సరిపోదన్నా ఇంకేడా సరిపోతుంది అన్న 30 సెకండ్లకి ఒకటి ఎగిరిపోతుంది. మనం కూడా పోచుకుంది నడుచుకుంటా ఓనికి అవుతుంది కానీ వెహికల్ ఇంపాసిబుల్. మళ్ళీ ఎక్కదంటావా? ఈ ప్రపంచంలోనే అత్యంత డైలాగ్ మర్చిపోయినా. దాదా ఫస్ట్ బ్రతకాలి మన డైరెక్షన్ ఇట్లుంటుంది. మన డైరెక్షన్తో మజాక్ అంటే వస్తున్నాడు చూడు స్టంగడ్ రౌడీ దొంగలకే దొంగ. నువ్వు గానా వెనక్కి చూడు. మేడం మీరు హగ్ చేసుకోవాలి ఫస్ట్. హగ్ చేసుకున్నాక ఏరా ఐలాండ్ వాక్ 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 హగ్ 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 చేసుకున్నాక అన్నావు కదా. ఎంత అది ఇక్కడికి పోతుందన్నా మరి అమ్మ ఎవరికి పోయిందన్న? అన్నా ఎగిరి దొరికితే నింగి కదిలేను నీళ్ళ చివర ఊళ్ళు పూచెను. ఇది ఒకసారి వన్ సెకండ్ ఐ కాంటాక్ట్ ఉండాలి. కొద్దిగా సెకండ్ ఆసారు పర్ఫెక్ట్. దగ్గర 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 అజయ్ రెడీ అన్నప్పుడు పైకి లేపాలి. హరీష్ 1 2 3 గో. రెడ్ ఉంది. రెడ్ 1 2 3 గో. ఇప్పుడు ఇట్లా 4 ఇట్లా నార్మల్ కట్. రెడీ క్లాస్ క్లాస్ రెడీ స్మైల్. రెడీ 1 2 3 సూపర్. రెడీ రైట్ పర్ఫెక్ట్ డన్. వదిలేండి ఇక. మేడం పడేసే పడేసే జల్దీ పడేసే పడేసే పేలుతుంది పడేసే. ముందే వస్తుందా? ముఖం కనిపిస్తుందా? సూపర్ కిరాక్. వాటర్ దిగుతారా? సగం సగం అని గంటగం వచ్చింది కదా. ఓకేనా? అది వేసి ఇచ్చేసేయండి. ఓకేనా? రెడీయా? పెట్టినా? రైటా? సూపర్ జరగాలి ఇక. సార్ నేను చెప్పలేదు మీకు. అయిపోతుంది అయిపోతుంది. రెడీ చేయండి ఇప్పుడు చేయండి. 1 2 3 సూపర్ రైట్. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మళ్ళా స్లోమనా భూచక్రం తిరిగినట్టు దీపకా రాజు అక్కడ చేతికి పెట్టు. అదే ముఖం మీద పెట్టక కొంచెం తిప్పు సైడ్కి. అదే ఒక్క నుంచి అరే ఇంకా వస్తుందిరా ఇది. అరే ఇదేంద్రా నెమలి పింఛం కలర్ రాలేదు నాకు, అది వేరే కలర్ వచ్చింది. శారీ రంగు మొత్తం మారిపోయింది. చాలా రాంగ్ చేశారు. పెళ్ళేమో ఉంటుంది తర్వాత వచ్చేలా తీసుకెట్టాడు. అది రిటర్న్ కూర్చుంటే చేస్తామని చేయాలంటే ఓ నీ అమ్మ తీ పెట్టి అదే మీరే నీకేస్తుంది.
మసాలా రాలే నీ